చంద్రబాబు మరాథన్ ముగింపుకొచ్చింది. ఇక ఆయన ముందున్నది చివరి మజిలీ. క్యాలెండర్ తిరిగితే ఎలక్షన్స్. 2 సార్లు అధికారానికి దూరమైన చంద్రబాబు ఈసారి చావో రేవో తేల్చుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు రంగంలోకి దిగకపోతే ఇక తన పార్టీ భవిష్యత్ అగమ్య గోచరమే. ఈసారి కూడా అధికారాన్ని చేపట్టలేకపోతే ఆ తర్వాత ఎన్టీఆర్ భవనానికి తాళాలు వేసుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. అయితే అటువంటి పరిస్థితి నిజంగా వస్తుందో లేదో గాని రాబోయే ఎన్నికల్లో మాత్రం డంకా బజాయించి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పగలిగే పరిస్థితి మాత్రం లేనే లేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఇప్పుడు చేస్తోంది కత్తి మీద సామే. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకి ఇది కఠినాతి కఠినమైన ప్రయాణం. లెక్కలదేముంది, 1000, 2000, 2500 అంటూ నడుచుకున్న మైళ్ళ లెక్కలు, నడుచుకున్న రోజుల లెక్కలు వల్లె వేసుకోవడం పరిపాటే. ఇక ఆ లెక్కలకు రికార్డులకు జనం అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ఇటువంటి పాదయాత్రనే చేపట్టిన వైఎస్ 1600 కిలోమీటర్లు నడిస్తే ఆయనకొచ్చిన మైలేజీ, పెరిగిన ఆయన గేజీల లెక్కల ముందు ఇవన్నీ చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. ఇక ఇదే తరహా యాత్రను మహాప్రస్థానం పేరుతో అదే వైఎస్ కూతురు కూడా మొదలు పెట్టేయడం, ఆ పార్టీ నేతలు కూడా మైళ్ళ లెక్కలు, రోజుల లెక్కలు ప్రచారం చేయడంతో చంద్రబాబు మీకోసం యాత్ర ఎక్కాలకు ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ జనాలకు ఈ యాత్ర స్పెషల్ లెక్కల మీద అస్సలు ఆసక్తే లేదు. రేపో మాపో ఆయన ముగించబోయే ఈ పాదయాత్రతో ఆయనకు, ఆయన పార్టీకి రాజకీయ ప్రయోజనాలు వనగూడాయో లేదో ఇదమిద్దంగా పార్టీ నాయకులే చెప్పలేకపోతున్నారు. ఒక భారీ యంత్రాంగంతో అహర్నిశలు శ్రమిస్తూ గడిచిపోయిన ఈ 2500+ కిలోమీటర్ల మీకోసం ఖచ్చితంగా మొండివాడైన చంద్రబాబుకే సాధ్యపడిపోయింది. అందులో సందేహమే లేదు. అయితే ఆయనలోని పట్టుదల, శ్రమ మిగతా పార్టీ నాయకులకు ఎందుకు కొరవడిందో, అసలు అటువంటి స్ఫూర్తిని ఆయన ఎందుకు కలిగించలేకపోతున్నారో వాళ్ళకే తెలియాలి. ఒక పక్క ఆయన పట్టు సడలకుండా నడుస్తున్నా, ఒక్కోసారి పంటి బిగువన భరించుకుంటూ అరికాళ్ళు, మోకాళ్ళు, బొటనువేళ్ల నొప్పులు, గాయాలతో అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్తున్నా, ఇంకో పక్క పార్టీలో అసంతృప్తులు, నిరసనలు వినబడుతూనే ఉన్నాయి. అప్పటికీ వాటిని తనకు వీలైన చోట పరిష్కరించే ప్రయత్నము కనిపించింది. అయితే పార్టీ వీడి వెళ్ళిపోతానంటూ చికాకు పెట్టే వాళ్ల బెదిరింపులు, వాటిని ఆపడానికి పార్టీ పెద్దలు చేసే బుజ్జగింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పటి మీడియా ఓరియంటెడ్ వ్యూహరచనతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన చంద్రబాబుకు ఇవాల్టి పరిస్థితి మాత్రం తెలియంది కాదు. తనకు అనుకూలంగా ఒక వర్గం మీడియా వ్యవహరిస్తుంటే దానికి వ్యతిరేకంగా పనిచేసే మరో మీడియా వర్గము కనిపిస్తుంది. మీడియా మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాసుకున్న చంద్రబాబు ఎందుకో మరి ఈ చాప్టర్ మాత్రం వదిలేసినట్టు కనిపిస్తుంది. ఇక సరైన సమయానికి ఎన్నికలంటూ జరిగితే సరిగ్గా వచ్చే సంవత్సరం ఇదే సమయంలో ఎవరి భవిష్యత్ ఏమవుతుందో ఇదమిద్దంగా తేలిపోతుంది. ఆయన తన 3.5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దాటుకొచ్చిన మైలురాళ్లన్నీ ఆయన నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని లెక్కబెట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. అటు కేంద్రంలో కూడా ఒక రకమైన నిరాశాజనకమైన వాతావరణం నెలకొనుంది. యూపీఏ, ఎన్డీఏల కూటములకు తోడు మళ్లీ మూడో ఫ్రంట్ లేదా మరో ఫ్రంటో పుట్టుకొచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆయన చక్రం తిప్పిన రోజులకు ఇవాల్టి పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా ఆయన ఆనాడు పోషించిన పాత్ర ఇప్పుడు పోషించడం దాదాపు కష్టం. ఇవాళ తన మనుగడ, తన పార్టీ మనుగడ స్థానికంగా నిలదొక్కుకోవడం అనే వ్యవహారాలతోనే ఆయన సతమతమైపోతున్నారు. చివరిగా చెప్పుకోవాల్సిన అసలైన విషయం ఇంకోటుంది. తెలుగుదేశం పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా జగన్నే ఎంచుకుంది. కాంగ్రెస్ కంటే పిల్ల కాంగ్రెసే తనకు శత్రువనే విషయాన్ని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అది అవతల వైపు జగన్ పార్టీ పోకడల్లోనూ గోచరిస్తోంది. పైకి తమకు జగన్ పార్టీ పోటీయే కాదని మొదట్లో చెప్పిన పార్టీ తర్వాత ప్రతిరోజు పార్టీ వేదికల్లో జగన్ పార్టీనే టార్గెట్ చేసుకోవడాన్ని దీనికి సాక్ష్యంగా ఉటంకించుకోవచ్చు. చంద్రబాబు జగన్ పేరెత్తకుండా ఒక్కరోజు కూడా తన ప్రసంగం పూర్తి చేయలేని పరిస్థితి. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్ని బేరీజు వేసుకున్న తర్వాత ఆయన తన ఎన్నికల వ్యూహాన్ని జగన్ పార్టీ చుట్టూనే పరిభ్రమింపచేయడం ఎవరు కాదన్నా అంగీకరించాల్సిన నిజం. కాంగ్రెస్ బలహీనపడడం ఎంత నిజమో జగన్ పార్టీ తన ముందే బలమైన ప్రత్యామ్నాయ శత్రువుగా ఎదగడానికి కూడా దాదాపు అన్ని సర్వేలు చెప్పకనే చెప్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో రేపటి రోజున ఏ పార్టీకి ఆ పార్టీ పొత్తులు లేకుండా పోటీలు చేస్తే కూడా తెలుగుదేశానికి బలమైన ప్రత్యర్థులు అటు కేసీఆర్, ఇటు పిల్ల కాంగ్రెస్ గా పిలిపించుకుంటున్న జగన్ కాంగ్రెస్లే.
ఇటువంటి నేపథ్యాలే ఆ పార్టీ నేతల మాటల్లోనూ చేతల్లోనూ కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఒకవేళ రేపటి రోజున ఈ పార్టీలు కాంగ్రెస్తో జత కట్టేసినా అప్పుడు కూడా ఈ పార్టీ నేతలైన జగన్, కేసీఆర్లే తెలుగుదేశానికి ప్రత్యర్థులన్నది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యాలే రేపు జరగబోయే ఎన్నికల యుద్ధంలో తెలుగుదేశం మీద పనిచేస్తాయి. ఇక చంద్రబాబు తన పార్టీ యంత్రాంగాన్ని వీళ్ల మీద యుద్ధానికి ఎలా సన్నద్ధం చేస్తారో వేచి చూడాల్సిందే. ఇదే ఆయనకు, ఆయన పార్టీకి అసలు సిసలు అగ్ని పరీక్ష, an acid test. అమరశిల్పి బక్కన్న ఇప్పుడు చెక్కడంలో ఇంకా బిజీ. లంచ్ బాక్స్ తెచ్చుకుని మరి 2-3 షిఫ్టుల పాటు డ్యూటీ చేస్తూ తెలంగాణ భవనాన్ని అతుక్కుపోయారు. గెలిచిన వాడే మొనగాడన్న సిద్ధాంతాన్ని మనసావాచా నమ్మే కేసీఆర్ది ఇవాళ నిజంగానే డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకసారి తెలుగుదేశాన్ని, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని పక్కనేసుకుని తిరిగిన ఈ చరిత్రకారుడు రేపటి రోజు చెయ్యబోయేది మాత్రం నికార్సైన ఒంటరి పోరే. నయానో భయానో కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీల్ని ఖాళీ చేయాలన్నది చంద్రశేఖరుడి తాజా ఎత్తుగడ. తెలంగాణలో నేనే ఛాంపియన్ అంటూ ఆయనెప్పుడూ చెప్పుకున్న దాఖలాలు లేకపోయినా ఇవాళ ఛాంపియన్షిప్ మాత్రం తెరాసేతర పార్టీలన్నింటికీ సినిమా చూపిస్తోంది. ఫుల్ టైం పాలిటిక్స్తో కాక మీదకొచ్చిన ప్రతిసారి నీది రాజకీయ పార్టీయా లేక ఉద్యమ పార్టీయా ఒట్టేసి చెప్పంటూ తోటరాముడి మీద వర్బల్ వార్ షురూ అయిపోతుంది. సమ్మెలు, ధర్నాల పేరుతో రోడ్ల మీదకొచ్చినప్పుడు ఇదెక్కడి పోరాటం, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేసుకోమంటూ ఉచిత సలహాలు ఇస్తారు. రాజకీయ పరంగా తేల్చుకుందామంటూ ఎన్నికలకెళ్ళినప్పుడు మాత్రం నీకు రాజకీయాలు ఎందుకయ్యా అంటూ ఈసడించుకుంటారు. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ది పోరాటమా లేక ఆరాటమా అన్నది ఒక ఎడతెగని సందేహంగా మిగిలిపోయింది. బై నేచర్ కేసీఆర్ మంచి ఆర్టిస్ట్. స్కెచ్ గీశాడంటే అవతలోడు కథమన్నట్లు. తెలంగాణ కోసం కాంగ్రెస్లో కలిసిపోవడానికి కూడా సిద్ధపడ్డానంటూ పదే చెప్పుకుంటున్న తెలంగాణ చంద్రుడు ఈ పని మీద ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఓటమి భారంతోనే తిరిగొచ్చేశారు. ఇప్పుడు తనకు తెలిసిన రాజకీయాన్నంతా వడబోసి చిట్ట చివరి అస్త్రమంటూ ఆపరేషన్ ఆకర్ష్ ఫార్ములాను బయటికి తీసేశారు. పార్టీలకు అతీతంగా అందరికీ ఆహ్వాన పత్రాలు జారీ అయిపోయాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్ల అనౌన్స్మెంట్లు కూడా జరిగిపోయాయి. కట్ చేస్తే ఇవాళ తెరాస థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్. ఇలా ఓవర్ క్రౌడ్ అయిన నేపథ్యాల్లో సగటు రాజకీయ పార్టీకి వచ్చే సరాసరి కష్టాలు, వాటిని ఎలా సర్దేస్తారన్న క్యాలిక్యులేషన్లు పక్కకు పెడితే ఈసారి ఎదురొచ్చే కొన్ని కొత్త రకమైన సవాళ్ల మీదే కేసీఆర్ తీవ్రంగా, తీక్షణంగా వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి. సెటిలర్ల అడ్డాగా పేరున్న హైదరాబాద్, ఓవైసీల చెప్పు చేతల కింద నడిచే పాత బస్తీ, సెంటిమెంట్ బలంగా లేని దక్షిణ తెలంగాణ తెరాసను నిలువునా ముంచేస్తాయన్న హెచ్చరికలు కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయినా సరే అక్కడ గేమ్ మొదలైపోయింది. చంద్రుడు మండిపోతున్నాడు. జో డర్ గయా ఓ మర్ గయా. దేనికది సెక్యులర్ పార్టీగా ఫోజు కొట్టుకుంటున్న నేపథ్యంలో ఒక్క బీజేపీ మాత్రం అంటరాని పార్టీగా ఫిక్స్ అయిపోయింది. అందరూ దూరంగా జరిగినా సరే పాలమూరు కోట మీద జెండా ఎగరేసిన కమలనాథులు రేపటి రోజున రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలిచేసుకుంటుందంటూ మొన్నొక జాతీయ సర్వే చూసి లొట్టలేసుకోవడం మొదలైపోయింది. సో కమలం పార్టీది సైతం ఏపీలో ఒక నిర్ణయాత్మక పాత్రని చెప్పుకోవచ్చా? ఇక మిగిలిందల్లా ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఆ 2 తోక పార్టీలు. ఇలా పిలిపించుకోవడానికి సదరు పార్టీలు కూడా సిగ్గుపడ్డం ఎప్పుడో మానేశాయి. ఎందుకంటే ఒకసారి అధికార పార్టీ వెనక, ఇంకోసారి ప్రతిపక్ష పార్టీ వెనక వేళ్లాడినందుకు వీటికా తోక పార్టీలన్న పేరు మాత్రం సార్థకమైపోయింది. మరి రేపటి రోజు వీళ్ల ప్లేసులు ఎక్కడా? ఇలా అడిగినప్పుడల్లా నారాయణులైనా రాఘవుల వారైనా కర్చీఫులేసే టైం ఇంకా రాలేదు, ఇట్స్ టూ ఎర్లీ అనేవారు. కాకపోతే సిపిఎం స్టేట్ చీఫ్ రాఘవుల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది తాజా వార్త. జగన్ అవినీతి పరుడేనంటూ ఆయన చేసిన చివరి కామెంట్ రేపటి పొత్తుల మీద కొంచెమైనా క్లారిటీనిచ్చేసింది.
కరెంటు ఉద్యమంలో కలిసొస్తామన్న చంద్రబాబుతోనే ఎన్నికల దాకా కలిసి నడుస్తారా? ఒకవేళ రాఘవుల వారు అందుకు తెగించిన చెస్ బషీర్బాగ్ రాక్షసుడితోటి పొత్తేంటంటూ సిపిఐ నారాయణ తిప్పి కొట్టేస్తారా అన్నదైతే మనకి తెలీదు. ఏదేమైనా ఉన్నతమైన గతాన్ని తుంగలోకి తొక్కి అక్రమ సంబంధాలకు ఒడిగట్టడం ఏంటన్న సానుభూతి పరుల ప్రశ్నలన్నీ అక్కడ బేఖాతర్. ఓట్లు సీట్లు ఇదొక్కటే ఏ పార్టీకైనా అల్టిమేట్ ఫార్ములా. ముందుంది కండువాల పండగ.